దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. గత ఆదివారం నుంచి ఈ ఆదివారం దేవుడు కాచి కాబట్టి దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. నేను వాక్య భావం చూసినట్లయితే ఎవరైతే దేవుని మాట వింటారో వారిని దేవుడు ఇటు రీతిగా ప్రేమిస్తాడో ఇది వాక్య భావం చూద్దాం. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో దేవుడు చెప్పే ప్రతి ఒక్క మాట ఏంటంటే ఎవరైతే దేవుని దగ్గర ఉంటారో, ఎవరైతే దేవుని ప్రార్థన చేస్తారో, అలాగే దేవుని యొక్క మాట విని లోపడతాడో వారిని కూడా దేవుడు విడిచిపెట్టడు. ఇక్కడ జాగ్రత్తగా గమనించే విషయం ఏంటంటే ఈ లోకంలో ఉన్న పరిస్థితి ఏంటంటే బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఇంకా చిట్ట చివరికి మనం చేయబడుతూ నడిపించేవారు కూడా చేసే పని ఏంటంటే నీకు తోడుకుంటాను అన్ని విషయాలు అంటారు. కానీ అవసరం వచ్చినప్పుడు ఎవరు కూడా ఈ లోకంలో కనబడరు. కానీ దేవుడు అంటున్నాడు, ప్రియమైన దేవుడు పెట్టారా, మీరు ఎప్పుడైతే నా మాట విని నాకు లోపడినట్లయితే ఈ లోకంలో ఎంతమంది ఉన్నప్పుడు కూడా వారి మీ దగ్గర రాకున్నప్పుడు కూడా నేను మీ చేపట్టు నడిపించిన సిద్ధంగా ఉన్నాను. దేవుని స్తోత్రం కలంగా ఆ సిద్ధంగా ఉన్న దేవుడికి మనం ఎప్పుడు కూడా దూరం అవ్వకుండా దగ్గరగా ఉండి ఆయన చెప్పే ప్రతి ఒక్క మాట విన్నట్లయితే ఆయన మనం ఎలా దీవిస్తాడో చూద్దాం. మొదటిగా ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 22వ వచనం చూద్దాం. రప్పించిన దినమున దహన బలులను గూర్చి గాని బలులను గూర్చి గాని నేను వారితో చెప్పలేదు, అంటే వాటిని గూర్చి నేను ఏ ఆజ్ఞ ఇయ్యలేదు. చాలా ఇక్కడ చూసినట్లయితే మొట్టమొదటిగా 22వ వచనం, నేను ఐగుప్తు దేశం నుండి మీ పితరులను రప్పించిన దినమున దహన బలులను గురించి కానీ బలులను గురించి కానీ నేను వారితో చెప్పలేదు, అట్టి వాటిని గురించి నేను ఏ ఆజ్ఞ ఇవ్వలేదు, ఈ ఆజ్ఞ మాత్రం నేను వారికి ఇచ్చేది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూసినట్లయితే ఇర్మియా గ్రంథంలో ఇర్మియా భక్తులతో దేవుడు ప్రత్యక్షంగా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, నేను ఇజ్రాయేల్ ప్రజలు ఎంతో బాధతో, దిగులుతో, దుఃఖంతో ఉన్నప్పుడు వారిని నేను మర్చిపోకుండా ఎలాగైతే ఫరో దగ్గర నుంచి నేను తీసుకొచ్చున్నానో, వచ్చినప్పుడు వారితో నేను చెప్పిన మాట ఏంటంటే బలులు కాదు, అలాగే మీకు ఏదైతే తోస్తుందో అది నేను ఇవ్వలేదు, కానీ నేను చెప్పిన మాట ఒకటే అన్నాడు. ఏమనంటే ఎవరైతే నా దగ్గర ఎక్కువగా ప్రార్థన చేస్తారో వారిని దీవిస్తాను. దేవుని స్తోత్రం కలుగాక. ఆ కాలంలో ఇశ్రాయేలు ప్రజలు ఇంకా దేవుని దగ్గర దేవుడు వారిని విడిపించక ముందు వారు చేసే పని ఏంటంటే దేవుని యొక్క దేవుని ద్వారా, లేకపోతే వారికి ఏదైనా కష్టం వచ్చినా, ఏదైనా బాధ వచ్చినా, లేకపోతే దేవుడు వారి పట్ల ఏ కార్యం చేసినప్పుడు కూడా వారు చేసే మొట్టమొదటి పని ఏంటంటే బలి అర్పించేవారు. ఆ బలి ద్వారా పరలోక రాజ్యంలో దేవుడు మమ్మల్ని చూసి మమ్మల్ని దీవించున్నాడు కనుక, అలాగే మాకున్న కష్టం నుంచి ఆయన బయట పడవేస్తున్నాడు కనుక మేము ఆయన మర్చిపోమనే రీతిగా ఆ కాలం బలి అర్పించేవారు. కానీ దేవుడు చెప్పిన మాట ఏంటంటే ఇప్పుడు వరకు కూడా మీరు బలి అర్పించున్నారు, కానీ ఇక మీదట మీరు బలి అర్పించొద్దు. నేను మీ అందరి కోసం కూడా ఎంతైతే ప్రతి విషయంలో కూడా మీకు సహాయం చేయడానికి, అలాగే మీకున్న ప్రతి ఇబ్బంది నుంచి నేను విడుదల చేయడానికి ఎంతైతే సిద్ధంగా ఉన్నానో, ఆ సిద్ధంగా ఉన్న దేవుడు ఒకటే మాట చెప్పాడు, బలి అనేది దగ్గర రాకూడదు, కానీ ప్రార్థన ఎప్పుడైతే మీరు చేస్తున్నారో ఆ ప్రార్థన ద్వారా మిమ్మల్ని దీవిస్తాను అని ఆయన ఏమంటున్నాడు చూడండి. 23వ వచనం, ఏదనగా నా మాటను మీరు అంగీకరించిన యెడల నేను మీకు దేవుడినై యుందును, మీరు నాకు జనులై యుందురు, మీకు క్షేమం కలిగినట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గం అంతటి యందు మీరు నడుచుకునండి. చాలా ఇక్కడ చూసినట్లయితే 23వ వచనం, ఏదనగా నా మాటలు మీరు అంగీకరించిన యెడల నేను మీకు దేవుడినై యుందును. మొట్టమొదటిగా దేవుడు ఇర్మియా ద్వారా చెప్తున్న మాట ఏంటంటే ఈ లోకంలో ప్రతి ఒక్క మనిషి యొక్క తత్వం ఎలా ఉందంటే దేవుడు ఏదైనా ఇచ్చినప్పుడు, లేకపోతే ఇవ్వకముందు ఎలా ఉంటాడంటే నాకు సహాయం చేస్తాడు, ఆ సహాయం చేసే వరకు కూడా నేను దేవుని యొక్క పాదాలు పట్టుకున్నట్టుగా ఉంటారు. తర్వాత రెండో విషయం ఏమైందంటే ఎవరైతే దేవుని యొక్క దగ్గర దిగులు పొంది ఉన్నారో అందులో సగం చేసే మొదటి పని ఏంటంటే మా దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు కనుక నేను ఆ దేవుడిని మర్చిపోనని చెప్పి ఆయనతో పాటు నడుస్తూ మరీ ఎక్కువ దేవుడు పొందేవారు ఉన్నారు. రెండో విషయం చూసినట్లయితే ఆ కష్టం ఉన్నంత వరకు కూడా దేవుడు అంటారు. ఆ కష్టం ఎప్పుడైతే పోతుందో ఇంకా మనుషుల్ని ఎలాగైతే పట్టించుకోరో అలాగే దేవుడు ఇచ్చిన దేవుడిని చూసుకుంటూ ఇచ్చిన వారిని మర్చిపోయేవారు ఉన్నారు. దేవుడి దినాన్ని జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే ఆ రెండు ప్రజల్లో మీరు ఎలా ఉన్నారని దేవుడు అడుగుతున్నారు. దేవుడు ఇచ్చిన దీవుని తీసుకున్న తర్వాత దేవుడితో ఉండి ఇంకా మరొక దేవుని పొందడానికి సిద్ధంగా ఉన్నారా, లేక దేవుని దగ్గర ఆ కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు దేవుని దగ్గర ప్రార్థన చేసి ఆ ప్రార్థనలో ఉన్న ఆనందాన్ని, ఆ బాధను కూడా దేవుడు అన్ని తీసివేసిన తర్వాత దేవుడు మర్చిపోయి లోకంలో తిరుగుతున్నాను దేవుడు అడుగుతున్నారు. అందుకని మళ్ళా పరిశుద్ధాత్మ దేవుడు చెప్పే మాట ఏంటంటే
మనము మొట్టమొదటిగా ఎప్పుడైతే దేవుని ఒక మాట అంగీకరిస్తున్నామో, ఈ లోకంలో ఒకటే మాట చెప్తున్నాడు, నీ ముందు ఎంత భయంకరమైన కష్టం ఉన్నా, ఎంత భయంకరమైన ఇబ్బంది ఉన్నప్పుడు కూడా ఆ ఇబ్బంది నుంచి విడుదల చేసి కూడా ఒకటే యేసయ్య. దేవుని స్తోత్రం కనుక. ఎందుచేతనంటే ఈ దినాన్న నువ్వు చక్కగా ఆహారం తినొచ్చు, మంచి వస్త్రాలు కట్టుకోవచ్చు, మంచి గృహం ఉండొచ్చు, కానీ నీ శరీరంలో అనారోగ్యం వచ్చి ఏది కూడా పట్టుకోవడానికి కూడా నీకు ఓపిక లేకున్నట్లయితే, ఎన్ని ఉన్నప్పుడు కూడా అవి ఎలా ఉంటుందంటే, ఒక అన్ని తీసుకొచ్చి ఒక అద్దాల గదిలో పెట్టి తాళం వేస్తే ఎలాగైతే ఆ తాళం తీసే వరకు కూడా మనం లోపల ప్రవేశించడానికి ఎలాగైతే వీలు కాదో, అన్నీ ఉండి నీ శరీరం నీకు సహకరించకుండా నువ్వు మాట్లాడడానికి కావచ్చు, నీ చేయి పట్టు నువ్వు తీసుకోవడానికి కూడా వీలు లేకున్నప్పుడు, అవి ఎంత ఉన్నప్పుడు కూడా మనం ఏదైనా చేయగలుగుతామా? చేయలేం. ఎందుచేతనంటే ఆ సమయంలో అన్నీ ఉన్నప్పుడు కూడా ఒక పక్కన ఏమైనా తీసుకుందామనడానికి చేయి పని చేయట్లేదు, 2 అడుగులు వేద్దామన్నా కాలు పని చేయట్లేదు, ఎవరినైనా పిలుద్దామన్నా చివరికి నోరు కూడా పని చేయట్లేదు. అంటే దానికి అర్థం ఏంటంటే, ఈ లోకంలో మనుషులకి దేవుడు అన్నీ ఇచ్చినప్పుడు కూడా మనుషుల్లో ఉన్న ప్రవర్తన ఎలా ఉందంటే, నేను బాగానే ఉన్నాను కదా, నా దేవుడు అన్నీ ఇస్తున్నాడు కదా, నాకు ఏ లోటు లేదు కదా అనుకున్నారంటే చాలు. ఈ లోకంలో ఉన్న పరిస్థితి ఎలా ఉందంటే ఒకటే గమనించండి, నీకు కష్టం ఉన్నా, బాధ ఉన్నా, ఎలాంటి ఇబ్బంది ఉన్నా ఒకటే మాట పలకాల, నా దేవుడు నాకు తోడుకున్నాడు, ఆయన నేను విడిచిపెట్టాను. నోట్లోంచి ఎప్పుడైతే మాట వస్తుందో దేవుడిని బాగా తెలుస్తుంది. దేవుని స్తోత్రం కనుక. అలా కాకుండా మనసులో కావచ్చు, నోటితో బయట చెప్పినప్పుడు కూడా ఈ రోజు వరకు నేను బాగున్నాను, సమృద్ధిగా అన్నీ నాకు దొరికాయి కాబట్టి రేపు నుంచి నాకు ఏ లోటు లేదన్న మాట నోటంటే వచ్చిందంటే, పైన దేవుడు కాదు, భూమి మీద తెలియని రీతిగా చూడలేని బాధలు, చూడలేని కష్టాలు. ఎందుకంటే నిన్నటి వరకు నువ్వు బాగా ఉన్నావు, ఈ రోజు కూడా అలా ఉండి దేవుని యొక్క అడుగుజాలు నడిచిపోయినట్లయితే నిన్ను దేవుడు ఏమన్నాడు. కానీ ఇచ్చిన దేవుని తీసుకొని దేవుని మర్చిపోయి నాకు ఏం పర్లేదు, నేను గుడికి వెళ్ళకపోయినా పర్లేదు, వాక్యం చదవకపోయినా పర్లేదు, చివరికి ప్రార్థన చేయకపోయినా పర్లేదు, నా దేవుడు నన్ను చూస్తే చూస్తాడు, లేకపోతే లేదన్న తీర్మానం కలిగి మనం ఉన్నట్లయితే, నిన్నటి వరకు కూడా నీవు ఉన్న స్థితి ఈరోజు ఏమవుతుందని తెలియని రీతిగా ఒక మెట్టు పైకెక్కిన నీవు ఆ 10 మెట్ల మీద నుంచి జారిపోయి కింద పడిపోయినట్లయితే, ఎంతైతే ప్రార్థన చేస్తున్నావో, ఎంతైతే విజ్ఞాపన చేస్తావో, ఎంతైతే దేవుడు నీకు ఇచ్చున్నాడో అవన్నీ కోల్పోయిన తర్వాత మరలా పొందాలంటే ఎంతో సమయం పడుతుంది. అందుకే దేవుడు చెప్తున్నాడు, చిన్నపిల్లలతో కూడా దేవుడు చెప్పే మాట ఏంటంటే, ఈ సంవత్సరంలో 10th క్లాస్ పరీక్షలు రాస్తున్న బిడ్డలతో దేవుడు అంటున్న మాట ఏంటంటే, మంచి మార్కులతో పాస్ చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆ మార్కులు తీసుకున్న తర్వాత నేను బాగా ఉన్నాను, నేను ఇంటర్మీడియట్లోకి వెళ్తున్నాను, నాకు ఏ ఇబ్బంది లేదు, నేను బాగున్నాను కదా అనుకున్నట్లయితే, దేవుడు నేను 10వ క్లాసులో మంచి మార్కులు తెచ్చిన దేవుడు ఇంటర్లో కూడా ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కానీ ఇచ్చిన దేవుడు మర్చిపోయి నేను బాగా ఉన్నాను, నాకు మంచి ర్యాంక్ వచ్చిందని చెప్పి మనం మనసులో అనుకున్నట్లయితే, అనుకున్నాం మనము రెండోది పరలోక రాజ్యం దేవుడు వింటున్నాడు. దేవుని స్తోత్రం కలగాక. విన్న దేవుడు ఒకసారి చెప్తాడు, ఏమనంటే, వీరు నాకు ప్రార్థన చేస్తున్నారా లేదా, లేకపోతే వీరిలో ఉన్న మనసు ఏదైనా మార్పు కలుగుతుందా లేదని దేవుడు చూస్తాడు. మార్పు కలగకుండా మీరు ఇంకా ముందుకు పోయినట్లయితే 10 కాదు, 11 కాదు, 12 కాదు, మీరు ఏదైతే అనుకుంటున్నారో అన్ని కూడా దేవుడు సక్రమం చేస్తారు. దేవుని స్తోత్రం కలగాక. అలా కాకుండా నేను బాగా ఉన్నాను, మంచి మార్కులతో, ఇంకా మార్కులు రాలేదు, రిజల్ట్స్ రాలేదు, నేను అన్నీ కూడా బాగా రాస్తాను, అన్నిట్లో నాకు 100కి 95 వచ్చేస్తుంది అనుకుని దేవుని పక్కన పెట్టినట్లయితే ఒక విచిత్రం ఏమనంటే, కొద్దిగా రాసి దేవుని దగ్గర కన్నీరు కాచి ప్రార్థన చేసిన వాడు తెలియని రీతిగా 90 రాకపోయినా 60 మార్కులు రావచ్చు. దేవుని స్తోత్రం కనుక. అంత మంచిగా రాసే పేపరు దేవుడు ప్రార్థన చేయకుండా కన్నీరు కార్చడం ఉన్నారంటే, దేవుడు ఈరోజు దినాన్ని చెప్తున్నాడు, అక్కడ 90 రావాల్సిన 20 వచ్చిందంటే ఎవరిని ఇల్లు అడుగుతాడు? రీవాల్యుయేషన్ అని చెప్పి డబ్బులు తీసుకుంటాడు. అక్కడ పరీక్ష పేపర్ దుద్దడానికి టైం పడుతుంది, మరలా వాడు చెక్ చేస్తాడు. ఎంత చెక్ చేసినప్పుడు కూడా ఆజ్ఞ వచ్చింది ఎవరి దగ్గర నుంచి? దేవుడి దగ్గర నుంచి. అందుకే నేను సేవకుడిగా చెప్పేది ఏంటంటే, నీకు తక్కువ మార్కులు వచ్చినాయి దిగులు పడద్దు, నా దేవుడు నాతో ఉన్నాడు అని నమ్మకాలు ప్రార్థన చేసినట్లయితే ఆ 20 ఉన్నది 60 చేస్తాడు. నాకు 90 వస్తాయి, 95 వస్తుందని చెప్పి మన హృదయంలో అనుకుని దేవుని దగ్గర దూరం అయినట్లయితే దేవుడు మరలా చెప్తున్నాడు, 90 కాదు, నీకు 100 వచ్చినప్పుడు కూడా అది దేవుడికి ఇష్టకరం లేనట్లయితే 10 కూడా రాదు. ఎందుకంటే మనలో ఆ చేసే గొప్ప కార్యాన్ని మనం ఎప్పుడు కూడా స్మరించుకుంటూ, నీకు వచ్చినంతలో నువ్వు రాయు,
రెండోది ఆయన చూసుకుంటాడు. దేవుని స్తోత్రం కలుగాక. అలా కాకుండా నా బుర్రలో బోలంత జ్ఞానం ఉంది, బోలంత తెలివి ఉంది, ఇంకా పక్కవాడు అటు 10 వచ్చినా నాకు 100కు 100 వస్తాయని అనుకోవచ్చు. కానీ ఆ 100కు 100 ఏమన్నానంటే ఇదంతా కూడా నా దేవుడి ద్వారా వస్తుంది అనాలి. కానీ నీ నోటి ద్వారా ఇదంతా నేను చదివాను కదా అన్న మాట ఎప్పుడైతే వస్తుందో మరలా దేవుడు చెప్తున్నాడు, 20 వచ్చే దగ్గర 60 అయిపోద్ది, 90 వచ్చే దగ్గర 20 అయిపోద్ది. కాబట్టి దయచేసి చిన్న బిడ్డలు ఎవరైతే పరిస్థితి రాస్తున్నారో బుర్ర పెట్టి రాయడమే కాకుండా ఆ బుర్ర పెట్టినప్పుడు ఒకటే మాట, నా దేవుడు నాతో ఉన్నాడు. ఎంత కష్టమైన పేపర్ వచ్చినప్పుడు కూడా దేవుడు నాకు సాయం చేస్తాడు. అలాగే పరిస్థితులు పేపర్ తుద్దేటప్పుడు కూడా ఆ తుద్దే వారి మనసు మార్చి మంచి మార్పులు వచ్చేలా దేవుడు చేస్తాడని నోట్ అంటే ఎప్పుడైతే వస్తుందో ఆ మాట ద్వారా పరలోక రాజ్యంలో దేవుడు నా బిడ్డలు నా దగ్గర మొరపెడుతున్నారు కనుక నేను వారికి సహాయం చేస్తాను. మరి ఎప్పుడు జరుగుతుందంటే మనం ఎప్పుడైతే దేవుని యొక్క మాట వింటున్నామో, దేవుని యొక్క మాట విని దేవునికి లోబడి చెట్టు చివరగా ఆయన చెప్పే ప్రతి దానికి అంగీకరించి ముందుకు సాగిపోయినప్పుడు దేవుడు మనం విడిచిపెట్టాడు. దేవుని స్తోత్రం కలుగాక. విడిచిపెట్టకుండా ఏమన్నా అంటే నేను మీకు దేవుడినే ఎందును, మీరు నాకు జనులే ఎందుకు. చేత గమనించండి, ఎవరైనా ఈ లోకంలో ఉద్యోగం చేస్తున్నప్పుడు వారికి మంచి ఐడెంటిటీ కార్డు ఇస్తారో ఆ ఐడెంటిటీ కార్డు పడిపోయేంత వరకు కూడా వాడు ఎక్కడికి వెళ్ళినా నేను ఇందులో పనిచేస్తున్నానని చూపించినప్పుడు అబ్బా నువ్వు ఇందులో పనిచేస్తున్నానని చెప్పడానికి ఒక గుర్తింపుగా ఉంటుంది. అలాగే పరలోక రాజ్యంలో దేవుడు అంటున్నాడు, మీరు ఎప్పుడైతే దేవుని దగ్గర ఉంటున్నారో, మీరు ఎప్పుడైతే దేవుని యొక్క మాట వింటున్నారో, దేవునికి లోపడుతున్నారో దేవుడు అంటున్నారు మీరు అందరూ కూడా నా బిడ్డలు అంటున్నారు. దేవుని స్తోత్రం కలుగాక. మనకి దేవుడు ఇచ్చే ఐడెంటిటీ కార్డు ఏంటంటే మనకి ఎదట వాడికి మనలో ఉన్న గొప్పతనం కనబడడం అవసరం లేదు, కానీ మనం దేవుని బిడ్డలము. రెండోది పరలోక రాజ్యంలో ఆయన ఇచ్చే కిరీటం పొందుతున్నామనే స్వభావం కలిగి ముందుకు పోవాలని దేవుడు చెప్తున్నారు. దేవుడి స్తోత్రం కలుగాక. ఈ వారంలో కూడా నేను దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నమ్మిక కలిగి ఎవరైతే నాతో ఉంటారో నేను వారిని విడిచిపెట్టాను. దేవుని స్తోత్రం కలుగాక. విశాఖపట్నం పరిస్థితి చూసినట్లయితే దేవుని కృపను బట్టి బాగానే ఉంది. ఆంధ్రప్రదేశ్ కూడా దేవుని కృపను కూడా బాగానే ఉంది. కానీ దేవుడు అంటున్నాడు మనం చేసే ప్రార్థన అలాగే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ, తెలుగు రాష్ట్రాల కోసము ఎంతమంది అయితే సేవకులు ప్రార్థన చేస్తున్నారో ప్రార్థన దేవుడు వింటున్నారు. దేవుని స్తోత్రం కలుగాక. కానీ ఇండియా దాటి లేకపోతే ఈ 2 తెలుగు రాష్ట్రాలు దాటి హిందీ రాష్ట్రాలు వెళ్ళిపోయినట్లయితే ఇప్పుడు వరకు కూడా దేవుడు చెప్పాడు ఆహారానికి ఇబ్బంది పడతారున్నారు. అలాగే గాజా ప్రాంతంలో హెలికాప్టర్ నుంచి భోజనం పడేసినప్పుడు ఒక పొట్లానికి ఇంచుమించి 20 మంది ఎప్పుడు దొరుకుతుందా అని పరిగెత్తున్నారు. తర్వాత నీరు కూడా అందలేనంత బాధ వస్తుందన్నారు. ఇప్పుడు బెంగళూరు ప్రాంతం చూసినట్లయితే నేను ఆ ప్రాంతంలో ఉన్న సిటీ పేరు చూడలేదు, కానీ బెంగళూరులో ఉన్న పరిస్థితి బిందులు పట్టుకొని నీళ్లు లేక రోడ్డు మీద ఇప్పుడు నీళ్లు పడతాం, ఎప్పుడు దొరుకుతాయని చెప్పి ఎదురు చూస్తున్నారు. దానికి అర్థం ఏంటంటే దేవుడు చెప్పాడు అది ఏదో దేశంలో జరుగుతుంది అనుకున్నాను, కానీ ఇండియాలోనే జరుగుతుంది. మేము దేవుని ద్వారా మరలా దేవుడు చెప్తున్నాడు భయంకరమైన కష్టం ఏంటంటే ఇప్పుడు వరకు కూడా ప్రకటన గ్రంథంలో మొదటి నుంచి చివరి అధ్యాయం వరకు కూడా ఉన్నాయి. ఏంటంటే దేవుని రాకడ వచ్చినప్పుడు దేవుడు ఏదైతే ఆ కాలంలో చేస్తానన్నాడో భక్తుల ద్వారా ఏదైతే మాటలు రాసి ఉన్నాడో అవన్నీ కూడా జరగడానికి సిద్ధంగా ఉన్నాయి. కానీ దేవుడు దానికన్నా ముందుగా మీతో సంఘంతో చెప్పమన్న మాట ఏంటంటే నాకు దూరంగా కాకుండా నాకు దగ్గరగా ఉండి ఆదివారం ఎంతైతే క్రమబద్ధంగా నా మందిరానికి వస్తున్నారో మళ్ళీ సోమవారం వరకు శనివారం వరకు కూడా వారిని నేను చూస్తాలేదేమో, అంటే నేను కాదు పరలోక రాజ్యంలో దేవుడు చూస్తాలేదేమో అని అనుకుని వారికి నచ్చిన రీతిగా జీవిస్తూ వారికి ఏదైతే తోస్తుందో దాన్ని రకరకాలుగా చేస్తున్నట్లయితే ఒక దినం రాబోతుందంట. నేను సేవకుడుగా నేను ప్రార్థన చేసినప్పుడు కూడా దేవుడు వింటాడు. కానీ ఒకటే మాట దేవుడు చెప్తున్నాడు, ఆ దినాన్ని నేను వారికి పరీక్ష పెట్టినప్పుడు నువ్వు ప్రార్థన చేసినప్పుడు కూడా నేను విన్నాను. ఎందుకు చేతనంటే ఆదివారం దినాన్ని మంచి ఉంటే సోమవారం మొదలుకొని శనివారం వరకు కూడా నీకు నచ్చిన రీతిగా నువ్వు ఉన్నట్లయితే దేవుడు అంటున్నాడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా నీవు ఆదివారం వచ్చి మంచిగా ఉండడం కాదు, సోమవారం వరకు శనివారం వరకు మంచిగా ఉండాలి. దేవుని స్తోత్రం కనుక మళ్ళా దేవుడు జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే ఉద్యోగానికి వెళ్ళేవారు 10 రోజులు కుదురుగా వెళ్ళి 11వ రోజు నుంచి మరలా చివరి దినం ఒక 10 రోజులు ఉండగా డ్యూటీకి వెళ్ళినట్లయితే ఆ డ్యూటీలో ఉన్న యజమానుడు బాగా వచ్చి నీ డ్యూటీ చేసుకోమని అనడగానే 2-3 తిట్లు తిడతాడు. చివరికి వచ్చేటప్పటికి
మీ జీతం ఏదైతే ఉందో తగ్గిపోతే, లేకపోతే అంత జీతం ఇస్తాడా? ఈ లోకంలో ఉన్న యజమాని అలా మాట్లాడినప్పుడు పరలోక రాజ్యంలో దేవుడు చెప్పే మాట, సేవకుడిగా దేవుడు నాతో అన్న మాట ఏంటంటే, ఎంత భయంకరమైన పాపం చేసిన వారిని కూడా క్షమించిన దేవుడు సిద్ధంగా. దేవుని స్తోత్రం కనుక అలాంటి వారిగా మనం ఎంతో గొప్ప పాపం చేయకున్నప్పుడు కూడా అలాంటి స్థితిలోకి పోకుండా దేవుడు మనం చేపట్టుకుని నడిపించిన సిద్ధంగా ఉన్నాడు. అందుకే భక్తుల ద్వారా అంటున్న మాట ఏంటంటే, మనం ఎప్పుడైతే దేవుని దగ్గర తీర్మానం చేసుకుని నేను నీ యొక్క మాట వింటాను, నీకు లోబడతాను, అలాగే నీవు చెప్పే ప్రతి ఒక్క మాటను కూడా విడిచిపెట్టకుండా నేను నడుస్తాననే మాట నీ హృదయంలో అనుకోవడమే కాకుండా నీ నోటు ద్వారా ఎప్పుడైతే పలుకుతావో పలుకడం ద్వారా నీ పట్ల దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. దేవుని స్తోత్రం కనుక దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఏంటంటే, నా కుమారుడైన జకరియా అన్నాడు, దేవుడు ఈ దినాన్ని ఆయన రాలేదు కానీ తన భార్యతో చెప్తున్న మాట ఏంటంటే, నేను మంచి కారు ఇస్తాను, అలాగే ఒక మంచిగా యజమాని చేసి ఇంకా కొన్ని కార్లకి నేను ఒక మంచి పనివాళ్ళు పెట్టి యజమానిగా చేస్తా అన్నాడు. కానీ ఆ మాట విన్న కుమారుడు నిన్న దినాన్ని నాకు ఫోన్ చేసి చెప్పాడు, సేవకుడా నీ తండ్రి ఎంతైతే ప్రార్థన చేస్తున్నారు అదే ప్రార్థన మీరు చేస్తున్నారు కనుక నేను కూడా ఇంటికాడ ఉండి కన్నీరు కాచి ప్రార్థన చేస్తున్నాను కనుక ఆ ప్రార్థన ప్రతిఫలంగా దేవుడు నీ నోటంటే ఆ మాట పలికించానని చెప్పిన దేవుని స్తోత్రం కనుక విన్నవాడు దీవించబడిన అన్నాడు. రెండోదిగా దేవుడు ఈ దినాన్ని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, వారితో ఎవరైతే మాట్లాడుతున్నారో వారితో కూడా దేవుడు చెప్పే మాట ఏంటంటే, కారు రేటు ఎంతో అలాగే వారికి దేవుడు ఇచ్చేది రేట్ ఎంతో పరలోక రాజ్యంలో దేవుడు తెలుసు. రెండోదిగా ఆయన చేసే పని కారు నడపడం కనుక ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఇంచుమించు ఆయన నడిపే కారు 24 లక్షలు ఖరీదు అన్నాడు. ఇంకా దేవుడు ఇంకా మంచి కారు ఇస్తాడు అతను. కానీ ఎవరైతే ఈ మాటలు వింటున్నారో వారితో దేవుడు చెప్పే మాట ఏంటంటే, నీ కోసం చెప్పట్లేదంటే దానికి అర్థము మీరు ఇంకా ప్రార్థన చేయట్లేదని అర్థం. దేవుని స్తోత్రం కనుక అనుకోవచ్చు పక్కన ఉన్నవాడు నీకు ఇది జరిగిపోద్దా, లేకపోతే నీకు ఇచ్చేస్తుందా, నీకే వస్తుందా, మాకెందుకు రాదని అనుకోవచ్చు. కానీ నిన్న దినాన ఆయన చెప్పిన మాట నేను విన్నప్పుడు ఒకటే మాట, పరలోక రాజ్యంలో దేవుడు విన్నాడు, నేను విన్నాను, ఎంతో బాధపడ్డాను. ఎందుకంటే మన కోసం దేవుడు ప్రత్యేకంగా పిలిచి పేరు పెట్టించి నీకు ఇస్తానన్నప్పుడు తీసుకున్న వాడికి ఇబ్బంది లేదు, చెప్పిన వాడికి నాకు ఇబ్బంది లేదు, పక్కన విన్నవాడికి ఏమైపోతుందంటే చేతులు తేలు పాకేస్తున్నాయి. దేవుని స్తోత్రం కనుక ఎందుచేతన అలా ఉన్నారంటే, ఆయన కోసం దేవుడు మాట్లాడుతున్నాడు, నా కుమారుని జానకిరామ్ కోసం మాట్లాడుతున్నాడు, ఇంకా మిగతా వారి కోసం మాట్లాడుతున్నాడు. వారి కోసం మాట్లాడినప్పుడు మీ కోసం మాట్లాడట్లేదు ఎందుకని చెప్పి నీ హృదయంలో ఉన్న ప్రతి ఒక్క తలంపును ప్రతి ఒక్క చెడు నువ్వు విడిచిపెట్టినట్టయితే దేవుడు ప్రతి దినం కూడా నీ కోసం కూడా దేవుడు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్న దేవుని స్తోత్రం కలుగాక. నేను ఒకటే చెప్తున్నాను, ఈ దినాన ప్రతి వారం కూడా సేవకు ద్వారా నా ద్వారా దేవుడు చెప్పే ప్రతి ఒక్క మాట ఏంటంటే, ఈ దినాన దేవుని యొక్క రాకడ వచ్చినట్లయితే కొద్ది మంది ఎవరైనా భూమి మీద ఉండిపోయినట్లయితే నేను దేవుని యొక్క పాదాలు పట్టుకునే తండ్రి వారిని కూడా నేను రాజ్యం తీసుకెళ్ళమని విజ్ఞాపన చేయడానికి సిద్ధంగా ఉన్నాను. దేవుని స్తోత్రం కలుగాక. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, గొప్పగా ఎందుకు చెప్తున్నానంటే, ఈ లోకంలో అనేక మంది సేవకులు ఉన్నారు, ఏమి ఇస్తారా ఏమి తీసుకుందామని చెప్పి పరిగెడుతూ చివరికి ఏంటంటే వారు ప్రార్థన చేయకపోయినప్పుడు కూడా మేము మీకోసం ప్రార్థన చేస్తామని చెప్తారు. నేను సూటిగా ఒకటే మాట చెప్తున్నాను, ఈ వారం కాదు గత వారం శనివారం నేను అనేక మంది ఫోన్ చేసినప్పుడు చెప్పిన్నాను, 3 గంటలు నాకు మెలకు వచ్చింది. 3 గంటల నుంచి మొదలుపెట్టి అందరి కోసం కన్నీరు కాచి ప్రార్థన చేయగా ఉదయం 6 అయిపోయింది, మరలా నేను 9 గంటలు ఉపవాసం ఉండాలి. అయినప్పుడు కూడా ఒకటే ప్రార్థన గొప్పగా చెప్పుకోవడానికి ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, ప్రేమ దేవుని బిడ్డల జాగ్రత్తగా నచ్చింది, నా కోసం నేను చేసుకోవచ్చు, రెండోదిగా నా తండ్రి లేదని చెప్పి బాధపడవచ్చు, ఎందుకోసం మీకోసం నేను ప్రార్థన చేస్తున్నానంటే మీరందరూ కూడా మా కుటుంబం కనుక దేవుని స్తోత్రం కనుక మా కోసం మేము చూసుకుని మీకు ఏ బాధ వచ్చినా ఏ కష్టం వచ్చినా ఫోన్లు వస్తే వచ్చిందిలే పోతుందిలేనా అనుకోవడానికి మేము అలా అనుకోము. రెండోది ఏంటంటే మీ అందరి కోసం ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఒకటే ప్రార్థన ఏంటంటే, మమ్మల్ని ప్రేమించిన దేవుడు మిమ్మల్ని కూడా ప్రేమించారు. దేవుని స్తోత్రం కనుక మరలా దేవుడు జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే, పరలోక రాజ్యం దేవుడు చెప్తున్నాడు, పక్కవాడి కోసం చెప్తున్నప్పుడు దయచేసి నీకు ఇది వస్తాదా ఇది రాదా అన్న మాట మీ నోటంట పక్కవాడు పలకదు. ఎందుచేతనంటే పలికవాడు దేవుడు. దేవుని స్తోత్రం కనుక వారికి వస్తుందంటే దానికి అర్థము వారు కన్నీరు కాస్తున్నారు, దేవుడితో ప్రార్థన చేస్తున్నారు. వారి బాధతో దేవుడు చెప్తున్నాడు ఏంటంటే, భయంకరమైన స్థితిలో కూడా ఉన్నారు, వారి చేతి నిండా డబ్బు లేకపోవచ్చు, వారి శాంతి సంబంధం లేకపోవచ్చు, కానీ వారి కోసం దేవుడు చెప్తున్నాడు
రాబోయే రోజుల్లో పక్కవాడు చూసి ఆశ్చర్యపడేలా దేవుడు చేయబోతున్నాడు. దేవుని స్తోత్రం కనుక. ఎందుకంటే దేవునికి ఎవరైతే ఇష్టకరంగా ఉంటారో వారి దేవుడు ఇప్పుడు కూడా విడిచిపెట్టడు. నా కుమారుని దేవుడితో చెప్తున్న మాట ఏంటంటే, నీ భర్త త్రాగుతున్నాడేమో, కానీ దేవుడు అంటున్నాడు కొద్ది రోజుల్లో మొదట ఎంతైతే ప్రార్థన చేస్తున్నాడో అదే రీతిగా ప్రార్థన చేయడానికి దేవుడు సహాయం చేయబోతున్నాడు. దేవుడి స్తోత్రం కనుక. మనం అనుకోవచ్చు, కానీ ఆవిడైనా అనుకోవచ్చు, దేవుడు నా కోసం చెప్తున్నాడు, నా భర్త కోసం చెప్తున్నాడు. నా భర్త చూసినట్లయితే ప్రతి దినము వచ్చి మందు తాగి వచ్చి మాతో గొడవ ఆడుతున్నాడు, ఇలాంటి వాడి కోసం దేవుడు చెప్తున్నాడు ఏమో అనుకోవచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, ఆయన చిత్తము కొద్ది రోజుల్లో జరగబోతుంది. ఆ దినాన్న ఏదైతే దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడో అది ఇస్తాడో. చూసిన వాళ్ళందరూ కూడా అప్పుడు తెలుస్తుంది, ఆ దినాన్ని దేవుడు చెప్తున్నాడు, ఈ దినాన్ని నెరవేర్చున్నాడు. దేవుడి స్తోత్రం కనుక. అప్పుడు ఎంతమంది అయితే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా నీకు వస్తాదో రాదని అన్నవారు కూడా దేవుడు చెప్తున్నాడు, నోటి మీద చేయి వేసుకుని నేను చెప్పింది తప్పు, కానీ నీ దేవుడు నీ కోసం మాట్లాడాడు, నీ భర్త కోసం మాట్లాడాడు. అలాగే దేవుడు కార్యం చేసిన రోజు రాబోతుంది. మరలా అందరి కోసం దేవుడు చెప్తున్నాడు ఏమనంటే, ఎప్పుడైతే భయంతో భక్తితో దేవుడి దగ్గర ప్రార్థన చేస్తారో ఆ ప్రార్థన విన్న దేవుడు ఎవరిని కూడా మర్చిపోడు. దేవుని స్తోత్రం కనుక. ఈ దినాన్ని సేవకుడుగా చెప్పేది ఏంటంటే, ఈ లోకంలో అనేక మంది సేవకులు ఉన్నారు. వారి కోసం నేను విమర్శించడం కాదు, కానీ నేను చెప్పే మాట ఏంటంటే, దేవుడు నాకు పలికే మాట ఏంటంటే, ఈ దినాన్ని మీరు దేవుని యొక్క మందిరానికి వచ్చినారు, మధ్యాహ్నమే దేవుని రాకడ వచ్చినట్లయితే ఎంతమంది దేవుని రాజ్యంలో చేరతారు? చేతులు పైకెత్తడం. ఎంతమంది దేవుని రాజ్యం చేరతారు? మీరు ఎంతైతే నమ్మకంగా ఉన్నారో నేను కూడా అంతే నమ్మకంగా. దేవుని స్తోత్రం కనుక. కానీ అనేకమైన సంఘాలు ఉన్నాయి, అనేక మంది ఎంతో గొప్పమైన వాక్యాలు చెప్పొచ్చు, ప్రార్థన చేయొచ్చు, కానీ సేవకుడిగా దేవుడు నా నోటి పలికేది ఏంటంటే, ఎంతమంది మట్టుకు దేవుని రాజ్యం చేరతారని చెప్పి మీకు దేవుడు చేయి పైకెత్తమని మీరు ఎత్తారు. మిగతా సంఘాలు చేయి పైకెత్తమంటే వారిలో చేయి పైకి ఎత్తొచ్చేమో, కానీ వారి హృదయంలో ఒకటి అనుకుంటారు, దేవుడు నిజంగా వస్తాడా, మమ్మల్ని నిజంగా దేవుడు రాజ్యం తీసుకెళ్తాడా అనుకోవచ్చు. కానీ వర్షం తెలియని రీతిగా ఎలాగైతే వస్తుందో, అది ఎలాగైతే కనబడకుండా పోతుందో అట్టి రీతిగా దేవుడు రాకడ రాబోతుంది. దేవుని స్తోత్రం కనుక. మంచివారు, దేవుని యొక్క మాట విన్నవారు, దేవుడికి లోబడి వారు, అలాగే దేవుడు చెప్పే ప్రతి ఒక్క విషయం కోసం ఎవరైతే ఎదురు చూస్తారో వారిని దేవుడు విడిచిపెట్టడు. వారందరూ కూడా ఆయన రాజ్యంలో ఉంటారు. దేవుని స్తోత్రం కనుక. మీరు దేవుని యొక్క మందిరానికి వచ్చినారు. ఒక సేవకుడుగా నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ చిన్నవాడు ఉన్నాడు, పెద్దవాడు ఉన్నాడు కాదు, నా నోటి ద్వారా పలికే మాట అది దేవుని దగ్గర నుంచి వస్తుంది. దేవుని స్తోత్రం కనుక. మళ్ళా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఎవరైతే కన్నీరు కాచి దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నారో వారిని దేవుడు విడిచిపెట్టనని దేవుడు చెప్తున్నాడు. రెండో విషయం దేవుడు అంటున్నాడు, ఒకటే మీ తీర్మానము. కొన్ని విషయాలు నేను విన్నప్పుడు నేను ఎంతో బాధపడుతున్నాను. ఏంటంటే, అది వీడియోలో రికార్డ్ అవుతుంది, అయినప్పుడు కూడా ఒకటే మాట, నా తండ్రి ఉన్నప్పుడు ఎంతైతే సేవ జరిగిందో దానికన్నా రెట్టింపు సేవ దేవుడు చేయడం సిద్ధంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం కనుక. మీరు మనసులో అనుకోవచ్చు, సేవకుడు లేడు, చిన్న బిడ్డలుగా విశ్వాసం ప్రకటిస్తున్నారు, వీరి ద్వారా ఏమవుతుందని మీరు అనుకోవచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, నా తండ్రి ఉన్నంత కాలం కూడా ఆయనతో ఎంతైతే దేవుడు మాట్లాడాడో నాతో కూడా రెండింతల ఆశీర్వాదం పొందడానికి దేవుడు నాకు సాయం చేయబోతున్నాడు. దేవుని స్తోత్రం కనుక. ఒకటే మాట, నేను ఈ మాట పలికేటప్పుడు నాలో ఉన్న బాధ ఏంటంటే, నాతో దేవుడు మాట్లాడుతున్నాడు, మీకు నచ్చింది మీ మనసులో ఏమనుకుంటున్నా తెలియదు, కానీ ఆ సమయంలో మీలో ఉన్న హృదయం యొక్క తలంపు దేవుడు తెలుసుకుని వీరిని నేను ఈ సమయంలో శిక్షిస్తున్నానే మాట ఎక్కడ నా నోటంలో వస్తుందని చెప్పి నేను చాలా దిగులు పడుతున్నాను. మరలా చెప్తున్న సేవకుడుగా దయచేసి ఇక్కడ చిన్నవాడు ఉన్నాడు, పెద్దవాడు ఉన్నాడు, లేకపోతే ఎవరు ఉన్నారని ఇప్పుడు కూడా తలంచొద్దు. ఎందుచేతనంటే నేను కాదు మాట్లాడేది పరలోకరాజు దేవుడు. దేవుని స్తోత్రం కనుక. మరలా దేవుడు జ్ఞాపకం చేయమంటున్నాడు, నా తండ్రి చనిపోయినప్పుడు అనేక మంది అనుకున్నారు ఏమనంటే వీరు ఏం సువార్త ప్రకటిస్తారో, వీరి ద్వారా ఏమవుతుంది అనుకున్నారు. కానీ మొదటి వారం దేవుడు చూస్తున్నారు, రెండో వారం దేవుడు చూస్తున్నారు, మూడో వారం నుంచి మొదలు పెట్టుకుని ఈ రోజు వరకు కూడా మనుషులు కొద్దిమంది వారి యొక్క పని నిమిత్తం ఆగచ్చేమో, కానీ ఈ రోజు వరకు కూడా ఎవరిని కూడా దేవుడు విడిచిపెట్టలేదు. దేవుని స్తోత్రం కలుగాక. ఒకటే మాట ఏంటంటే, అనుకోవచ్చు చాలా మంది నేను విన్నా, కొన్ని విషయాలు నేను విన్నప్పుడు నాకు బాధ కలిగిన విషయం ఏంటంటే, ఈ సేవకుల నుంచి మాటలు పలుకుతాడా, పక్క వారి నుంచి మాటలు పలకడా, వేరొక సేవకుల నుంచి ఎందుకు పలకట్లేదు, ఈయన ద్వారా నుంచి పలుకుతున్నాడంటే నా సేవకుడు కాదు, నేను 24 గంటలు దేవుడితో ఉంటున్నాను కనుక దేవుడు నా నోటను పలికిస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగాక. కొంతమంది పేర్లు కూడా తెలుసు, కానీ నా పేర్ల కోసం నేను బయట పెట్టాలని దానికి ఇష్టం లేదు. వారు అన్న మాటలు ఎలా ఉన్నాయంటే, దేవుడు ఏదైనా చెప్పినప్పుడు ఇది జరుగుతుందని నమ్మాలి, కానీ
జరగదు, నీకే జరుగుతుందా అనే మాట మీ నోటండి వచ్చిందంటే అది చాలా భయంకరమైన పాపం కాదు, భయంకరమైన శిక్షకు మీరు కోరి తెచ్చుకుంటున్నారు. గత వారంలో దేవుడు చూసినట్లయితే కుటుంబం గారు భర్త కోసం దేవుడు చెప్పినాడు, నా కుమారుడు ఎంతో భయంకరమైన స్థితిలో వెళ్ళిపోతున్నాడు, కానీ నేను చేయి పట్టుకుని లేపుతానన్నాడు. ఈ దినాన సంతోషంగా ఆయన కేజెస్లో ఐసీయూలో ఉండి 5 రోజులు ఐసీయూలో ఉన్నాడు. ఆపరేషన్ చేయకపోతే ఏదో అవుతుందన్నారు, ఆపరేషన్ జరిగింది. ఈ దినాన్న ఆయనలో దేవుడు ఎంతో గొప్ప మార్పు చేసిన దేవుని స్తోత్రం కనుక దేవుడు చెప్పాడు, అది నెరవేరిపోయింది. కొద్ది రోజుల్లో ఎవరి పట్ల ఏ కార్యం జరగాలో అది అంతా కూడా నెరవేరుతుందని నమ్మాలి. దేవుని స్తోత్రం కనుక మరలా చెప్తున్నాను, ఒకటే మాట నేను కాదు, పరలోక రాజుకున్న దేవుడు చెప్పే మాట. ఇక్కడ చిన్నవాడు ఉన్నాడు, పెద్దవాడు ఉన్నాడు, అక్క చెప్పే వాక్యము మేము చిన్న బిడ్డలు అనుకోవచ్చు, కానీ దేవుడు అంటున్నాడు చిన్నవారు కాదు, మీరు నా రాజ్యంలో ఉన్నతమైన స్థితిలో ఉన్నారని దేవుడు చెప్తున్నాడు. దేవుని స్తోత్రం కనుక నేను మరలా చెప్తున్నాను. ఇప్పుడు నేను కళ్ళు మూసుకుని ప్రార్థన చేసినట్లయితే మీ మనసులో ఏమున్నదో నాకు చెప్పవలసిన లేదు. ఒక తెర మీద బొమ్మ ఎలాగైతే కనబడుతుందో అట్టి రీతిగా దేవుడు నాకు చూపిస్తున్నాడు. దేవుని స్తోత్రం కనుక నేను ఒక్కసారి పేరు పెట్టి చెప్పానంటే ఇంకా వచ్చిన వారు ఇంకా అక్కడే కూర్చునిపోయి ఇంకా మీరు వచ్చిన వారు అంటారు. ఎందుకు చేతనంటే మీరు మీ విషయాలు చెప్పవలసిన లేదు. నేను కళ్ళు మూసుకుని ప్రార్థన చేసినట్లయితే దేవుడు నాకు బయలుపరుస్తాడు. అందుకే మరలా నా కుమారుడు నేను జానకరం కోసం దేవుడు చెప్తున్నాడు. ఎన్నికలు కూడా వచ్చిందని చెప్పిన్నారు. ఇంకా ఏదైతే అడ్డుకుందో మొదట దేవుడు చెప్పిన్నాడు, ఎవరైతే మీకు అడ్డుకున్నారో వారిని నేను అగ్నితో కాల్చి వేస్తానన్నాడు. వారితో మీకు జోడు రాకుండా దేవుడు చేస్తున్నాడు. మరలా దేవుడు అంటున్నాడు, కొద్ది దినాల్లో చాలా కొద్ది దినాలు ఇంకా సమయం లేదు, మీరు ఎంతైతే ఆశపడుతున్నారో దానికంటే రెట్టిపోయిన జీవితం దేవుడు మీకు ఇవ్వబోతున్న దేవుని స్తోత్రం కనుక మీ అనాథములు ఉన్నతమైన స్థితిలో ఉండొచ్చు, వారితో పాటు మీరు ఉండొచ్చు, కానీ తొందరలో దేవుడు అంటున్నాడు వారు కూడా ఆశ్చర్యపడేలా దేవుడు చేయబోతున్నాడు. నా కుమారుడా, నువ్వు కార్చే కన్నీరు ప్రతిదీ కూడా నా బుద్ధిలో ఉందని దేవుడు చెప్తున్నాడు. దేవుని స్తోత్రం కనుక నీవు చేసే ప్రార్థన అనుకోవచ్చు, నేను ఎంత కన్నీరు కాల్స్తున్నాను, నాకు కూడా మంటలో నీరు వస్తున్నాయి, ఎంత చేత నేను కాదు ఏడ్చేది. దేవుడు అంటున్నాడు నువ్వు కన్నీరు కార్చే ఏడుపు, నీ భార్య ఏడ్చే ఏడుపు మీరు గదిలో ఉండి ప్రార్థన చేసినప్పుడు కూడా ఆ ప్రార్థన నా బుద్ధిలో దాయపడుతుంది. తొందరలో దానికి ఎంతైతే విలువ ఉందో దానికంటే రెట్టింపైన స్థితికి ఇవ్వబోతుందని దేవుడు చెప్తున్నాడు. మరలా దేవుడు చెప్తున్న మాట మీ అందరితో కూడా దేవుడు చెప్తున్నాడు. పరలోక రాజ్యం అంటే ఏదో ఆషామాషి విషయం కాదు. తెల్ల వస్త్రాలు వేసుకున్నవాడు ఎంతైతే దాన్ని కాపాడుకుంటాడో అదే రీతిగా దేవుని యొక్క రాజ్యం చేరాలంటే వాడిలో తప్పు లేకుండా పొరపాటు లేకుండా ఎవరైతే ఉంటాడో వారే దేవుని రాజ్యం చేస్తారు. దేవుని స్తోత్రం కనుక ఎందుచేత దేవుడు ఈ మాట ఈ దినాలను జ్ఞాపకం చేస్తున్నాడంటే ఆదివారం వస్తారు బాగుంది, మరలా సోమవారం వచ్చి శనివారం వరకు కూడా హృదయం మీద మగవారు అన్నవారు చేయి పెట్టుకుని నేను తాగననేవాడు ఎవరన్నా చేయి పైకి ఎత్తండి. ఆడవారు కాదు, మగవారు. ఈ దినాన దేవుని ఒక మందిరానికి వచ్చిన్నారు. మరలా సోమవారం మొదలుకొని శనివారం వరకు కూడా నేను భోజనం చేస్తాను, లేకపోతే గింజ నీళ్ళు తాగుతాను, లేకపోతే నీళ్ళే తాగుతాను, నేను సోమవారం మొదలుకొని శనివారం వరకు కూడా నేను మందు జోలుకు పోనన్నవాడు చేయి పైకి ఎత్తండి. ఎవరైతే ఎత్తారో వారితో దేవుడు చెప్తున్న మాట ఒకటే మాట, ఎత్తిన వాడిని దేవుడు దీవిస్తాడు. పైకి చేయి పైకి ఎత్తచ్చు. ఎవరు తాగరో ఎవరు ఏం చేయరో నాకు తెలియదు, పరలోక రాజ్యం దేవుడిని తెలుసు. మరలా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ దినాన్ని చేయి పైకి ఎత్తున్నారు, దాని నిమిత్తం దేవుడు సంతోషిస్తున్నాడు. కానీ మనసులో ఉన్న మాట మీరు అనుకుంటున్నారు దేవుడు నాకు ఈ దినాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు, నేను ఏదో చేయి పైకి ఎత్తేసాను కానీ నాలో ఉన్నది సేవకుడు చూడ కదా, పరలోక రాజ్యం దేవుడు చూడ కదా, నాకు దేవుడు పేర్లు చెప్తున్నాడు. ఆ పేర్లు చెప్పినట్లయితే కూర్చున్నవాడు ఆ కూర్చుని వచ్చి మొదలు తలుపు తీసుకుని బయటకు వెళ్ళిపోతాడు. ఎందుకు చేతనంటే దానికి అర్థము మీకు తెలుసు, ఎవడైతే తప్పు చేస్తున్నాడో పరలోక రాజ్యం దేవుడు తెలుసు. అప్పుడేమైనా దేవుడు పెట్టారా, ఈ భూమి మీద ఉద్యోగం చేసే వాడికి చిట్ట చివరి జీతం రావాలంటే ఎంత క్రమంగా ఉంటేనే మంచిగా ఉద్యోగం చేస్తేనే చిట్ట చివరి జీతం వస్తుంది. అలాగే ఈ భూమి మీద ఉన్న మనము ఎంత శ్రేష్టమైన జీవితం కలిగి తప్పు చేసినప్పుడు కూడా ఆ తప్పుని సరిదిద్దుకుని నా దేవుడు నాతో ఉన్నాడనే మాట ఎప్పుడైతే నీ నోట ఒక వస్తుందో దాని ప్రతిఫలం కొద్ది దినాలు మనం చూడబోతున్నాం. దేవుని స్తోత్రం కనుక ఈ దినాన దేవుడు చెప్తున్నాడు, నేను మీతోనే మాట్లాడుతున్నాను, పరలోక రాజ్యంలో దేవుడు నాకు చూపిస్తున్నాను. నేను ఒక మేఘం చూస్తున్నాను, ఆ మేఘంలో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నాకు 2 చేతులు కనబడుతున్నాయి,
నా బిడ్డలు ఇప్పుడు చేతులు పైకెత్తున్నారు, ఎవరైతే చేతులు పైకెత్తున్నారో వారిని దేవుడు అడుగుతున్నాను. నేను చూస్తున్నాను 2 గాయపడిన హస్తాలు చూస్తున్నాను. ఆ 2 చేతుల నుంచి కూడా నేను దేవుని యొక్క రక్తాన్ని, అమ్మ మాట్లాడదు, దేవుని యొక్క రక్తాన్ని చూస్తున్నాను. ఆ రక్తము బొట్లు కారకూడదని చూస్తున్నాను. వాక్యం చెప్తున్నాను కానీ కళ్ళు కోసం చూడగా ఒక మేఘం కనపడుతుంది. ఆ సీనంలో ఆ 2 చేతుల నుంచి కూడా రక్తం కారుతుంది. ఏంటి నాయన అని చెప్పి నేను అడిగినప్పుడు దేవుడు అంటున్నాడు, పైకి వారి చేతులు పైకి ఎత్తున్నారు కానీ వారి హృదయంలో మార్పు లేదు కనుక నా గాయకున్న రక్తము వారు ఇంకా కూడా నా చేతుల నుంచి చిందించడానికి చూస్తున్నాను దేవుడు చెప్తున్నాడు. దేవుడు ఇప్పుడు సిగ్గుపడ్డాడు కానీ మనం చేసిన తప్పు ద్వారా మరలా ఆయన మనం సిలువ వేస్తున్నాం దేవుడు చెప్తున్నాడు. మేము దేవుని బిడ్డలారా మీ చేతులు పైకెత్తొచ్చు సేవకుడు చెప్తున్నాడు కదండి, కానీ దేవుడు అంటున్నాడు నీ జీవితం మార్పు లేకున్నట్లయితే ఆ గాయపడిన హస్తం నేను చూస్తున్నాను. పర్లోక రాజుని దేవుడు చూపిస్తున్నాడు, ఆ రక్తము కావడం చూస్తున్నాను. ఆయన అంటున్నాడు ఇప్పటికైనా వారి జీవితం సరి చేసుకున్నట్లయితే నేను ఆయన ప్రేమిస్తాను. లేకపోయినట్లు ఒక సమయం రాబోతుంది, ఆ సమయాన్ని నువ్వు ప్రార్థన చేసినప్పుడు కూడా నేను దేవుని స్తోత్రం కలిగాక. ఇదంతా కూడా ఇప్పుడు ఎందుకోసం దేవుడు చెప్పినాడంటే నేను ఏదో దేవుని మాట వింటున్నాను, నేను దేవుని యొక్క మందిరానికి వస్తున్నాను, పాటలు పాడుతున్నావు, వాక్యం వింటున్నానని కాదు. నువ్వు ఎప్పుడైతే దేవుని మాటలు లోపడుతున్నావో ఆ లోపడటం ద్వారా దేవుని యొక్క దేవుని పొందుతున్నావు. దేవుని స్తోత్రం కనుగాక. మరలా దేవుడు జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే నేను చిన్నవాడిని మీరు అనుకోవచ్చు కానీ పరిశుద్ధాత్మ దేవుడు నాకు మరలా జ్ఞాపకం చేస్తున్నాడు ఒకటే విషయం, ఈ దినాన్ని మనం సజీవంగా ఉన్నాం, రేపు దినాన్ని ఏమవుతుందో ఎవరికి కూడా తెలియదు. ఈ వారంలో చూసినట్లయితే నాతో పాటు నేను తమ్ముడుగా మా కుటుంబంలో వాడు కుటుంబమైనప్పుడు కూడా నేను వాడిని తమ్ముడిగా స్వీకరించి వారి కోసం ఇప్పుడు కూడా ప్రార్థన చేస్తాను. ఈ వారంలో భయంకరమైన ఘోర ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో చూసినట్లయితే మనిషి యొక్క ప్రాణం పోవాలా, కానీ దేవుడు చేసిన గొప్ప కారణం ఏంటంటే భయంకరమైన ప్రాణాపాయం ఉన్నప్పుడు కూడా దేవుడు వాడిని బయటకు తీసుకొచ్చున్నాడు. అందరికీ కూడా తెలుసు, ప్రేమ అందరికీ కూడా తెలుసు. రాత్రి అన్నయ్యతో చెప్పిన్నాను, కానీ ఎవరైతే దేవుడి యొక్క ప్రార్థన చేస్తున్నారో, ఎవరైతే దేవుడికి లోపడుతున్నారో వారి చివరికి వారి ప్రాణం పోతున్నప్పుడు కూడా పరలోక రాజున్న దేవుడు ఆయన చేయబడుతున్న దినాన్న ఎంతో సంతోషకరంగా దేవుని యొక్క గృహానికి అనగా వారి ఇంటికి రావడానికి దేవుడు సాయం చేస్తున్నాడు. ఒకటే మాట దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఎవరైతే దేవుని యొక్క పనిలో ముందుకు ఉంటారో వారిని దేవుడు విడిచిపెట్టారు. దేవుని స్తోత్రం కానీ దేవుడు మరలా చెప్తున్న మాట ఏంటంటే స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, చేతులు పైకెత్తున్నారు. ఈ దిన అంటున్నాడు ఎవరైతే చేతులు పైకెత్తున్నారో వారి కోసం దేవుడు చెప్తున్నాడు నీ హృదయంలో ఏముందో ఆయన తెలుసు కనుక చేతులు పైకెత్తిన వారందరూ కూడా దేవుడు చెప్తున్నాడు. రేపు దినాన్న నేను ముందుగా చెప్పిన మాట మరలా నేను రిపీట్ చేయట్లేదు, అది ఎవరైతే చేస్తారో వారికి దేవుడు ఏం చేయాలో ఆయన చేస్తానని దేవుడు చెప్తున్నాడు. దేవుడు స్తోత్రం కనుక. దేవుడు అంటే ఆషామాషి కాదు, ఏదో మనుషులతో మాట్లాడుతున్నాం, ఏదో పక్క వాడితో మాట్లాడుతున్నాం అనుకోవచ్చు. మరలా నేను ఈ దిన చేతులు పైకెత్తున్నారు, రేపు దిన మరలా చక్కగా బాటిల్ తెచ్చుకొని మీ పని మీరు చేసుకున్నట్లేదు. బాటిల్ కాదు, మీ నెత్తి మీద దేవుడు కొడతానంటున్నాడు. దేవుడు స్తోత్రం కనుక. ఈ వాక్యం ముగించే ముందు దేవుడు చెప్పే మాట ఒకటే, నువ్వు భయంతో భక్తితో ఎప్పుడైతే దేవుని యొక్క మాట వింటున్నావో నేను ప్రేమించిన దేవుడు నేను విడిచిపెట్టాను. నా ప్రేమైన దేవుడు వెళ్ళాలి. ఇదేనా ప్రతి ఒక్కరి కోసం కూడా దేవుడు చెప్పే మాట ఏంటంటే నువ్వు దిగులుతో ఉన్నావా, బెంగతో ఉన్నావు, బాధతో ఉన్నావు, ఇదేనా దేవుడు యొక్క మందిరంకి వచ్చినావు, నీకున్న అప్పు సమస్య కోసం నువ్వు దిగులు పడుతున్నావు. దేవుడు ఇదేనా చెప్తున్నాడు, నీకు ఎలాంటి కష్టం వచ్చినప్పుడు కూడా ప్రార్థన చేయడం నేను సిద్ధంగా ఉన్నాను. పరలోక రాజ్యంలో దేవుడు మీకు అన్ని కూడా ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవుడు స్తోత్రం కనుక. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఈ వాక్యం వినిద్దాం అనుకుంటున్నాను, కానీ పరలోక రాజ్యంలో దేవుడు చెప్పే మాట ఏంటంటే నా బిడ్డలకు నేను సహాయం చేయడం సిద్ధంగా ఉన్నాను, కానీ వారు నాకు దగ్గరగా లేదని దేవుడు చెప్తున్నాడు. ఇప్పటికైనా దేవునికి దగ్గర ఉండి దేవుడు ఇవ్వడానికి ఏదైతే సిద్ధంగా ఉన్నాడో దాన్ని పొందడానికే ఉన్నాను, కానీ ఎప్పుడు కూడా బాధతో దుఃఖంతో వేదనతో వచ్చినట్లయితే మంచిగా ఉన్నవారు దేవుడు చూస్తున్నాడు, వారిని దీపిస్తున్నాడు. చెడ్డగా ఉన్న వారి కోసం నేను అనట్లేదు, కానీ మిమ్మల్ని కూడా అదే రీతిగా దీపించాలంటే మీ హృదయంలో ఉన్న ప్రతి ఒక్క ఆలోచన దేవుడికి ఇష్టకరంగా ఉంటాను. మళ్ళీ దేవుడు బిడ్డల కోసం దేవుడు చెప్తున్నాడు ఒకటే మాట, చిన్న బిడ్డలాగా దేవుడు అంటున్నాడు నీ పరిస్థితులు రాసినో ఆ పేపర్ దుద్దపడుతున్నాయి, ఎవరైతే దుద్దుతున్నారో వారు దేవుడు మనసును మార్చి మీకు మంచి మాటలతో దేవుడు మార్చడం దేవుడు చెప్తున్నాడు. దేవుని స్తోత్రం కాదు. ఎందుకు మరలా అంటున్నాడంటే మీకున్న జ్ఞానం చాలా తక్కువ. మీరు అనుకోవచ్చు నాకు 190 రావచ్చు, 170 రావచ్చు, ఎంతైనా రావచ్చు అనుకుంటున్నారు, కానీ అది దేవుని చిత్త ప్రకారం అయితే ఆయన మిమ్మల్ని
మంచి మాటతో దేవుడు మార్చే సిద్ధంగా దేవుడు స్తోత్రం కలుగుతారు. సేవకుడికి ఈరోజు దేవుడు చెప్పమంటున్న మాట ఏంటంటే, ఎవరైతే దేవుని యొక్క మందిరానికి వచ్చినారో, ఎవరైతే దేవుని యొక్క దీవుని పొందాలనుకుంటున్నారో వారితో దేవుడు చెప్పిన మాట, ఇప్పుడుకైనా మీ జీవితం సరి చేసుకుని నా దేవుడు నాతో ఏదైతే మాట పలుకున్నాడో ఆ మాట విన్నా మీరు అందరూ కూడా దేవునికి లోబడి రేపు నుంచి అయినా నేను దేవునికి లోబడతాను, దేవుడికి దూరం ఉన్నానని ఎవరైతే తీర్మానం చేస్తున్నారో, నేను చూడను పరలోక రాజుని దేవుడు చూడబోతున్నా. దేవుడికి స్తోత్రం కలుగుతారు. ఈ వాక్యం చాలా ముందు వచ్చే వారంలో నేను కంటిన్యూ చేస్తాను. అయినప్పుడు కూడా దేవుడు అంటున్న చివరిగా చెప్పిన మాట ఏంటంటే, ఇప్పుడుకైనా మీ జీవితం సరి చేసుకోకుండా ఉన్నట్లయితే ఒకటే మాట అంటున్నాడు, భయంకరమైన దినాలు రాబోతున్నాయి, భయంకరమైన సమస్యలు రాబోతున్నాయి. ఆ దినాన్ని ఎవరో కూడా తప్పించేవారు లేరు. అయినప్పుడు కూడా దేవుడు తప్పించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు కూడా నీ జీవితం సరి చేసుకోకున్నట్లయితే ఒకటే మాట, పరలోక రాజ్యం చేరేవారు పరలోక రాజ్యం చేరుతారు, భూమి మీద ఉండిపోయేవారు భూమి మీద ఉండిపోతారు. అందులో ఎంతమంది ఉండిపోతారు నాకు తెలియదు, ఆయన తెలుసు. ఈ వాక్యం గురించి ముందు ఒకటే మాట, దేవుని మాటలు అంగీకరించు, దేవునికి లోబడు. చివరగా ఆయన అనే మాట ఏంటంటే, నువ్వు లోబడకుండా నీకు నచ్చిన మీదకి ఈ లోకం తిరిగినట్లయితే ఒక దినం రాబోతుంది, ఆ దినాన్ని ఎవరు కూడా నిన్ను సహాయం చేయరు. ప్రియమైన దేవుడు వెళ్ళాలి. ఒక మాట దేవుడు జ్ఞాపకం చేస్తున్నాను, ఇప్పుడు చూపించున్నాను. చెప్పినాడు దేవుడు, ఒక మేఘం కనబడుతుంది, ఆ మేఘంలో దేవుని యొక్క చేతులు చూస్తున్నాను, ఆ చేతుల మధ్యలో నుంచి గాయపడిన రక్తం కారుతుంది. ఇప్పుడు మరలా చూస్తున్నాను, పరలోక రాజ్యంలో దేవుడు చూపిస్తున్న మాట ఏంటంటే, నేను ఇటుపక్క చూస్తున్నాను ఒక ప్లేస్, అక్కడ ప్లేస్ కాలే ఉంది, కానీ ఒక తెల్లని వస్త్రాలు ధరించుకున్న ఒక వ్యక్తి ఒక బంగారం కుర్చీలో కూర్చోవడం చూస్తున్నాను. దేవుడు స్తోత్రం కలుగుతారు. మనం చేసిన ప్రాణం గొప్పది కాకపోవచ్చు, కానీ దేవుడు అంటున్నారు, మనలో ఉన్న బాధ కావచ్చు, కష్టం కావచ్చు, ఆ కష్టాన్ని చూసిన దేవుడు మన మధ్యలోకి వచ్చిన దేవుడు స్తోత్రం కలుగుతారు. ఆయన అంటున్న మాట ఏంటంటే, ఎవరైతే సిద్ధంగా ఉండి నా జీవితంలో గొప్ప మార్పు కలగాలని కోరుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా జీవించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. దేవుడు స్తోత్రం కలుగుతారు. నేను చిన్నవాడినే, కానీ దేవుడు నాకు చూపిస్తున్నాడు, ఒక తెల్లని వస్త్రాలు కలిగిన వ్యక్తి. ఆయన ఒక వస్త్రాలు తెల్లగా ఉన్నాయి, ఆయన చుట్టూ తెల్లగా ఉంది, ఆయన ఒక గడ్డం తెల్లగా ఉంది, ఆయన కూర్చుని బంగారం కూర్చుని ఆయన కూర్చుని ఉన్నాడు. నేను ఇప్పుడు చూస్తున్నాను, ఎవరైతే నాకు ఆ దీవెన కావాలి, ఆశీర్వాదం కావాలనుకుంటున్నారో ఆయన ఒక్కొక్కరి దగ్గరికి వచ్చి ఆయన చేతితో దీవించి చూస్తున్నాను. దేవుని స్తోత్రం కలుగుతారు. నా ప్రియమైన దేవుని పెట్టారా అని సేవకుడిగా చెప్పేది ఏంటంటే, నేను చేసిన ప్రార్థన విన్న దేవుడు పరలోక రాజ్యం భూమి మీదకి వచ్చినాడు. మళ్ళా ఆ ప్రార్థన విన్న దేవుడు ఏమంటున్నాడంటే, ఒక్కొక్కరిని కూడా చేయి పట్టుకుని నా కుమారుడు ఆ కుమారుడు దిగులు పడద్దు, నేను దీవిస్తాను. దేవుడి స్తోత్రం కనుక నేను చూడకపోవచ్చు, కానీ నేను చూస్తున్నాను, కళారా చూస్తున్నాను. అక్కడ ఖాళీగా ఉన్న ప్రదేశం, కానీ దేవుడు చూపిస్తున్నాడు, ఆయన బంగారం కుర్చీలో కూర్చున్నారు. ఆయనతో పాటు కూడా చాలా చిన్న దేవతలు ఉన్నాయి. చుట్టూరు పరిగెట్టడం చూస్తున్నాను. ప్రియమైన దేవుడు వెళ్ళాలా, ఈ వాక్యం ముద్దాం అనుకుంటున్నా, కానీ ఆయన 2 అడుగులు ముందుకు వేసుకుని వస్తున్నాడు. ఆయనతో పాటు చిన్న దేవతలను చూస్తున్నాను. వారు ఏం చేస్తున్నారంటే, ఎవరు దేవుని యొక్క మాట వింటారని చెప్పి అందరి దగ్గర పరిగెట్టడం చూస్తున్నాను. మీరు చూడకపోవచ్చు, కానీ నేను చూస్తున్నాను అంటున్నారు. నా ప్రియమైన దేవుని వెళ్ళాలి, ఎవరికి దీవెన కావాలో, ఎవరికి అవసరం కావాలో, ఎవరు దేవుడికి లోపడుతున్నారో వాళ్ళందరినీ కూడా దేవుడు దీవించిన సిద్ధంగా ఉన్నాడు. వారిని దీవించడానికి సిద్ధంగా ఉన్న ప్రజల్ని వారు పరీక్షించడానికి చిన్న దేవతలతో మీ మధ్యలో నేను తిరగడం చూస్తున్నాను. ఒకటే మాట, ఒకటే తీర్మానం, నా దేవుడు నాతో ఉన్నాడు, నాకు సహాయం చేయాలని ఆయన దేవుని దగ్గర ప్రార్థన చేయండి. ఈ వాక్యం ముగించి నేను ఇంటికి వెళ్తాను. అయినప్పుడు కూడా దేవుడు అంటున్నాడు ఒకటే మాట, నా బిడ్డలతో పాటు నేను వారికి యొక్క ఇంటికి వెళ్తాను దేవుడు చెప్తున్నాను. దేవుని స్తోత్రం కనుక మీరందరూ కూడా దేవుడు రావాలని కోరుకుంటున్నారా, లేకపోతే దేవుని మందిరంలోనే నాకు చాలు అనుకుంటున్నారా? కావాలనుకుంటున్నాను. మీ అందరితో కూడా ఒకటే మాట దేవుడు చెప్పమంటున్నాడు, దిగులు పడద్దు, భయపడద్దు. ఇప్పుడు వరకు కూడా దేవుని యొక్క దూతలు మీ ఇంటికి వస్తున్నారని దేవుడు చెప్పినాడు. ఈ దినాన్న యేసయ్య చెప్పిన మాట ఏంటంటే, ఆయనే మీ ఇంటికి వస్తానంటున్నాడు. ఇంటికి రావాలంటే మీరు ఎంత సిద్ధంగా ఉండాలో మీరు జ్ఞాపకం చేసుకుని దేవుడు గారు ప్రార్థన చేయండి, మరి ఎక్కువగా ప్రార్థన చేయండి. మరలా ఈ దినాన్ని దేవుడు చెప్తున్నాడు, ఈ వారంలో కొన్ని ప్రమాదాలు చాలా జరగబోతున్నాయి. దేవుడు చెప్తున్నాడు, ఏం జరుగుతుందని నాకు ఇంకా చెప్తున్నాడు, కానీ ఆ విషయాలు దేవుడు చెప్పొద్దని చెప్తున్నాడు. భయంకరమైన ప్రమాదాలు ప్రపంచంలో జరగబోతున్నాయి. అది కొద్ది రోజులు మీరు చూడబోతున్నారు, ఈ వారంలో చూడబోతున్నారు. ఒకటి, సముద్రంలో భయంకరమైన భూకంపం రాబోతుందని దేవుడు చెప్తున్నాడు. ఆ భూకంపం ద్వారా
ఇప్పుడు వరకు కూడా మీరు చూస్తున్నారు, భూమి మీద భూకంపాలు చూస్తున్నారు. కొద్ది దినాలు దేవుడు చెప్పే మాట ఏంటంటే ఆ భూకంపం ద్వారా సముద్రం ఎంతైతే ముందుకు వస్తుందో సగం దూరం వెనకపోతుందని దేవుడు చెప్తుంది. దేవుడు స్తోత్రం కనుక బాణం ఉంది వెనకపోతుంది కదా అనుకుంటారు. ఎవరైతే చూడడానికి వెళ్ళి ఉన్నారో వారు అక్కడ తిరిగి రారో వారు అందరూ కూడా మళ్ళా చివరి ఒడ్డు కొట్టుకుని రాబోతుంది. ఒక చేపలు చనిపోతే ఎలాగైతే ఉంటారో అలాంటి స్థితిలో వెళ్ళబోతుంది. ఒకటి దేవుడు చెప్తున్నాడు. రెండోది చెప్తున్నాడు, పరలోక రాజు నుంచి దేవుడు విడుదల చేస్తున్నా ఆయన ఒక మాట మాట్లాడద్దు. పరలోక రాజు నుంచి దేవుడు విడుదల చేస్తున్నాడు ఆయన ఒకటే మాట, పొద్దు దినాలు వరకు కూడా మీరు ఆకాశంలో ఎండను చూస్తున్నారు, వెలుగును చూస్తున్నారు. కానీ దేవుడు అంటున్నాడు భయంకరమైన అగ్ని యొక్క శకలాల పైనుంచి రాబోతుంది అంటున్నాడు. అది ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారి మీద పడదు. ఎవరైతే దేవుడిలో వారి మీద పడినప్పుడు వారు ఎంత బోరుమని ఏడ్చినా వారి శరీరం కాలిపోతుంది చనిపోతుందేమో అనుకుంటారు, కానీ వారు చనిపోరు. కానీ ఆ భయంకరమైన మంటతో ఉండిపోతారని దేవుడు చెప్తున్నారు. ఇది రెండు విషయాలు. మూడో విషయం దేవుడు అంటున్నాడు భూమి మీద ఇప్పుడు వరకు కూడా మన శ్రేష్టమైన జీవితం జీవించవచ్చు. ఇప్పుడు మన చక్కనైన ప్రదేశం ఉన్న దేవుడు అంటున్నాడు కొద్ది దినాల్లో అంటున్నాడు భూమి మీద కూడా ఇప్పుడు వరకు 6 చివరగా 7 రావచ్చు. కొద్ది దినాల్లో దేవుడు చెప్పేది ఏంటంటే 9 రిక్టర్ స్కేల్ మీద 9 రాబోతుంది భూకంపము. ఆ భూకంపంలో ఎంతమంది చనిపోతారో తెలియదు. వారి మధ్యలో మనం అనుకున్న దేవుడు ప్రార్థించాలి. దేవుని స్తోత్రం కనుక. 4వ విషయం దేవుడు నేను వాక్యం చెప్తున్నాను కానీ పరలోక రాజ్యంలో దేవుడు నేను కూలిపోతా ఉన్నాను. ముఖ్యంగా దేవుడు బిడ్డారా ఆయన యొక్క శక్తితో నేను నింపబడిన నేను కాదు మాట్లాడేది. 4వ విషయం దేవుడు చెప్తున్నాడు భయంకరమైన స్థితిలో రాబోతున్న ఆ స్థితిలో డబ్బులు ఉన్నప్పుడు కూడా కొనుక్కోవడానికి ఆహారం ఉండదంట, త్రాగడానికి డబ్బు ఉన్నప్పుడు కూడా అవసరతలు ఉన్నప్పుడు కూడా నీ చేతిలో ఎంత ఖరీదైన డబ్బులు ఉండొచ్చు కానీ కొనుక్కోవడానికి ఆహారం ఉండదు, త్రాగడానికి నీరు ఉండదు. చివరికి ఏమవుతుందంటే ఎంత ఖర్చు పెట్టైనా వస్తువు కొనుక్కున్నప్పుడు కూడా దొరకదు. కానీ దొరికేది ఎవరికంటే నమ్మక కలిగి ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో ఆ ప్రార్థన దేవుడు వారికి ఉచితంగా ఇవ్వబోతున్నారు. దేవుడు స్తోత్రం కలుగుతాడు. మళ్ళా దేవుడు మొదటి వారంలోనే ఈ వాక్యము ఈ మాట దేవుడు విడుదల చేస్తున్నాడు. ఈ దినాన నేను యూట్యూబ్ రికార్డ్ అవుతుంది. దేవుడు చెప్తున్నాడు ఒకటే మాట నేను చెప్పకూడదు అనుకున్నాను కానీ దేవుడు బయలుపడుతున్నాడు. చుట్టుపక్కల అంతా కూడా భయంకర స్థితి రావచ్చు. ఎవరైతే దేవుడి యొక్క మాట విని ఈ సంఘంలో ఉన్నారో వారితో దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు వరకు కూడా మీ సీలింగ్ చూడొచ్చు, సీలింగ్ వేసిన పెయింట్ రాలిపోవడం చూసారా లేదా? కానీ దేవుడు అంటున్నాడు నువ్వు బయటికి వెళ్ళడానికి ఆస్కారం లేకున్నప్పుడు కూడా దేవుడు అంటున్నాడు ఆ కాలంలో నేను ఆకాశం నుంచి మన్నా పడవేగా అక్కడున్న ప్రజలు ఎలాగైతే భోజనం చేస్తున్నారో మీకు తెలియదు. ఆ సీలింగ్ నుంచి నేను బియ్యం కిందకి రాళ్ళు పెట్టబోతున్నాను దేవుడు చెప్తున్నాడు. దేవుడి స్తోత్రం కనుక. ఎందుకు దేవుడు చెప్తున్నాడంటే అంత భయంకరమైన స్థితి రాబోతుంది. మనం అనుకోవచ్చు ఏంటి సీలింగ్ నుంచి బియ్యం రావడం ఏంటి, ఆహారం రావడం ఏంటి అనుకోవచ్చు, కానీ చాలా భయంకరమైన స్థితి రాబోతున్నాయి. ఇంకా మనం అడుగు తీసి బయట పెడదామన్నప్పుడు కూడా అప్పుడున్న సూచన దేవుడు అంటున్నాడు వీటిలో తాళం వేసుకుని ఉండాలేమో కానీ బయటికి రాలేనంత భయంకరమైన స్థితి రాబోతుంది. కానీ దేవుడు అంటున్నాడు నువ్వు బయటికి వెళ్ళి కొనుక్కుందామంటే ఆస్కారం లేదు. కానీ దేవుడు అంటున్నాడు పరలోక రాజ్యం నుంచి నేను నీకు ఆహారం పంపించబోతున్నాను అంటున్నాడు. ఈ మాట వెంటనే మీరు చేయవలసిన పని ఏంటంటే నా దేవ తొందరలో జరగబోతుంది కనుక నా కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని ఆ భయంకరమైన స్థితిలో నా కుటుంబాన్ని విడుదల చేయమని ప్రార్థన చేయండి. మరలా దేవుడు చివరిగా దేవుడు చెప్తున్నాడు ఇప్పుడు వరకు కూడా మీ సముద్రంలో చేపలు చూస్తున్నారు, ఇప్పుడు వరకు కూడా సముద్రంలో చేపలు ఎప్పుడైనా మాట్లాడడం చూస్తున్నారా? కానీ దేవుడు అంటున్నాడు కొద్ది రోజుల్లో సముద్రంలో చేపలు మాట్లాడబోతున్నాయి. ఆ మాటలు ఎవరైతే వింటున్నారో దేవుడు అంటున్నాడు ఒకే మాట సేవకుడిగా ఏం జరగబోతుందో దేవుడు నా నోట పలుకుతున్నారు. అదే మాట జరగబోయే మాట చేపల నోట దేవుడు పలికించబోతున్నాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. సముద్రంలో చేపలు పట్టడానికి వెళ్ళేవాడు అది చూసి ఇది ఎక్కడ జరుగుతుందని చెప్పి ఇంత కార్యం జరుగుతుందని చెప్పి వీడియోలో రికార్డ్ చేసుకోబోతున్నారు. తొందరలో టీవీలో చూడబోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డ ఎందుచేత దేవుడు ఈ మాటలు చెప్తున్నాడు ఇది నా గొప్పతనం కాదు. దేవుడి దగ్గర ప్రార్థన చేయగా దేవుడి మాటలు చెప్తున్నాడు. మరలా దేవుడు అంటున్నాడు ఈ సేవకుల నుంచి ఎందుకు ఈ మాటలు కలుగుతున్నాను అనుకోవచ్చు, కానీ అంటున్నాడు
ఆ మాట వింటున్న మీరు అదృష్టవంతులు. ఆ నోటంట ఆ మాట పలకడం అది దేవుని చిత్తం. దేవుని స్తోత్రం. ఇంకో మాట దేవుడు జ్ఞాపకం చేయమంటున్నాడు. ఒకటే మాట, నువ్వు ఎంత దిగులుతో ఉన్నా, ఎంత బాధతో ఉన్నా, ఇంకా చివరికి నీ చేతులు డబ్బులు లేకపోతే దేవుడు అంటున్నాడు, కొద్ది దినాల్లో నువ్వు మొదటి ఎంతైతే దీవులు పొంది ఉన్నావు దానికంటే రెట్టింపు దేవుడు ఇవ్వబోతున్నాడు. దేవుడి స్తోత్రం. ఎక్కువగా ప్రార్థన చేయండి. ఈ వారంలో దేవుడు చెప్పిన రీతిగా భయంకరమైన శ్రమలు మొదలవుతున్నాయి. దేవుని యొక్క రాకడ మొదలైపోయిందని దేవుడు చెప్పినాడు. ఈ రోజు దేవుడు జ్ఞాపిస్తున్నాడు, రేపు దినం మొదలుకొని శనివారం వరకు కూడా ఎంత భయంకరమైన స్థితి మీరు చూడబోతున్నారో సేవకుడు చెప్పినాడు. అది జరిగిపోతుందని చెప్పేసి మీరు చూడబోతున్నారు. అది టీవీలో చూస్తున్న చాలా భయంకరమైన ప్రమాదాలు ఏంటంటే ఇప్పటి వరకు కూడా యుద్ధాలు జరిగినాయి. కానీ దేవుడు అంటున్నాడు, మనుషులు చంపేసుకునే రోజులు రాబోతున్నాయి ఈ వారంలోనే. మంచివాడు చంపేసుకోబోతున్నాడు. ఎందుకు చేతనంటే అది దేవుని చిత్త ప్రకారంగా ఆయన రాసి పెట్టి ఉన్నాడు. సోమవారం అనుకున్న శనివారం జరుగుతుంది. టీవీలో చూడండి, దేవుడు చెప్పిన రీతిగా జరగబోతుంది. మళ్ళీ ఆదివారం వచ్చినప్పుడు మీరే చెప్తారు, సేవ కూడా మీరు దేవుని యొక్క మాట చెప్పిన్నారు. ఎక్కడ జరుగుతుందో నాకు దేవుడు చెప్పలేదు, కానీ అది జరుగుతున్న విషయం మీరు చెప్పి ఉన్నారు. ఈ దినాన్ని జరిగింది, మేము అది నమ్మి ఉన్నాము. ఆ స్థితిలో మేము పడకుండా మా దేవుడు కాపాడినందుకు దేవుడికే ఉండాలని చెప్పండి. ఎక్కువగా ప్రార్థన చేయండి. దేవుడు కొద్ది మాటలు తెచ్చింది.